నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఫుడ్ ఫారెస్ట్ అని చెప్తాను కదా. అసలు ఈ ఫుడ్ ఫారెస్ట్ కాన్సెప్ట్ గర్వంగా చెప్తున్నా. అసలు ఈ కాన్సెప్ట్ తయారు చేసింది ప్రపంచంలో నేనని చెప్పాలా, గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే అంతకుముందు అంత పళ్ళ తోటలు అంటే పళ్ళ తోటలే పెట్టేవాళ్ళు, కానీ దాంట్లో ఈ వుడ్ కలిపి ఎవరు పెట్టేవాళ్ళు కాదు. ఇది నాకు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే మియావాకీ ఫుడ్ ఫారెస్ట్ అని ఒకటి వచ్చింది. అడ్డమైన అడవిలాగా పెంచేస్తారు. మళ్ళా పెర్మాకల్చర్ అని వచ్చింది, పర్మనెంట్ అగ్రికల్చర్ అంటారు, బిల్ మెల్స్ ఉంది. ఆయన కూడా అంతే, కంప్లీట్ అడవిలాగా వదిలేయమంటాడు. నేను అట్లా వాటి అన్ని నేను కలబోసి రూడాల్ఫ్ స్టైనర్ బయోడైనమిజం ఇవన్నీ కలగేసి ఏం చేశానంటే, నేను పళ్ళ చెట్లతో పాటు అటవీ చెట్లు కూడా ఉండాలా. అప్పుడే సహజ వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో సాయిల్ ఫర్టిలిటీ బాగా పెరిగిద్ది. ఈ చెట్లన్నీ కనుక ఒకదానికి అనుబంధంగా పెరిగి పళ్ళ చెట్లు కాపు ఎక్కువ వస్తాయి, అటవీ చెట్లతో ఇన్కమ్ వచ్చింది అనే ఆలోచనతో ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ నేను తయారు చేశాను అన్నమాట. ఇది 12 సంవత్సరాల నుంచి ఇది చేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఫుడ్ ఫారెస్ట్ కల్చర్లో నేను ఎన్ని పళ్ళ చెట్లే, మీ చూసి వెనకాల ఎన్ని పళ్ళ చెట్లే, రోజ్ యాపిల్, వాటర్ యాపిల్, నేరేళ్ళు, మామిళ్ళు, ఇరికి పళ్ళు, అన్ని రకాలు ఉంటాయండి. మియాజాకి మ్యాంగోస్ దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి. జబోటికా, బ్రెజిల్ జబోటికా. ఈ పక్క వచ్చేసరికి ఇటండి, ఇక్కడ ఇది పనస చెట్టు అండి. ఇది పనసకాయ చూసారా, పప్పర పనస అంటారు. పనస కాదు, పప్పర పనస, పమెల్లోస్ అంటారు. ఎక్కువ ఇది ఈస్ట్ ఏషియా ఎక్కువ ఉంటుంది, థాయిలాండ్ అటు ఎక్కువ ఉంటుంది. ఈ దీంట్లో మహాగన్ చెట్టు అండి. ఇది ఈ మహాగన్ చెట్టు మన పప్పర పనస చెట్టుకు ఆనుకునే వచ్చింది. ఇది నాకు 2.5 సంవత్సరాల క్రితం, 3 ఏళ్ల క్రితం పరిచయం అయిందండి మహాగన్ చెట్టు. అంతకుముందు తెలియదు ఇది. ఇది ఎక్కువ ఆఫ్రికన్ మహాగని వరల్డ్ ఫేమస్ అండి. మహాగని అంటేనే ఆఫ్రికా అడవుల్లో ఉంటుంది, అంత ఫేమస్ అనమాట. ఇది మనకి దరిదాపు 16-17 శతాబ్దంలో ఇండియా వచ్చింది. ఇది ఏషియాకి పరిచయం అయింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ కలోనియల్ కంట్రీస్ కదా అదంతా, వాళ్ళ అన్ని ఈ సౌత్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ ఇది కదా, వాళ్ళ దేశాలు ఉంటాయి కాబట్టి పరిపాలించారు. కాబట్టి అక్కడి నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ని మహాగని 17-18 శతాబ్దాల్లో ఇండియాకి ఎక్కువ తీసుకొచ్చారండి. వీళ్ళు ఇండియాతో మనలో బాగా మన అడవుల్లో బాగా పెంచారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. కొన్ని చేసిన వాళ్ళు దరిద్ర పనులతో మంచి పనులు కూడా ఉన్నాయి. ఈ మహాగని తీసుకొచ్చి మనకు పరిచయం చేశారు. ఎంత అద్భుతమైన చెట్టు అండి ఇది. మంచి రెడ్డిష్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది వుడ్ కనుక పోస్తే 9-10 అడుగులు కూడా చెట్టు పెట్టుకోవాలి. ఇది 100 నుంచి 160 అడుగులు వెళ్తుందండి. 30 సంవత్సరాల చెట్టు అయితే 3-4 అడుగులు కైవారంతో పెరిగిద్ది. ఇది 3 సంవత్సరాల చెట్టు, 2.5 దాటి 3 సంవత్సరాల చెట్టు. ఈ చెట్టు మొదట ఉన్నా కూడా ఈ చెట్టు ఎంత బాగా వస్తుందో చూడండి. యాక్చువల్గా ఇంకో 2-3 అడుగులు దూరం ఉండాలి, ఇక్కడ పెడితే ఇంకా బాగా వచ్చేది. ఇటుకండి చెట్టుకు దగ్గరలో అయ్యటం కొంత ఇదైంది, కానీ చూడండి ఎంత స్ట్రైట్గా వెళ్ళిపోద్దు. 100-120 అడుగులు పెరిగిద్దండి. ఇది అద్భుతమైన చెట్టు. ఇది కాళ్ళపాక పనికి వస్తుంది అనమాట. అద్భుతంగా మన ఏమంటారంటే, ఇది పడవల్లో యూజ్ చేస్తారు. ఇది ఎక్కువ చైనా నుంచి ఇంపోర్టెడ్ అవుతుంది కదా ఫర్నిచరు. ఆ ఫర్నిచర్ మొత్తం చైనా నుంచి వచ్చేది, ఆ కలర్ వుడ్ అనమాట. అది అంతా మహాగనే, ఈ మహాగని చెట్టు నుంచి వస్తుంది అనమాట. ఈ మహాగని ఇటు నుంచి రండి. ఈ మహాగని ఎక్కువ మన ఈ నార్త్ ఈస్ట్ అడవుల్లో ఎక్కువ ఉంటుందండి. నార్త్ ఈస్ట్ అడవుల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మన అది అస్సాము, మణిపూరు ఆ ఏరియా బాగా ఎక్కువ విస్తారంగా ఉంటుంది. అది అక్కడ చెప్పాను కదండి. ఇది బాగా హైట్ 100-120 అడుగులు పెరిగింది. దీని పూలు లైట్ గ్రీనిష్గా ఉండేది, తెల్లగా ఉంటాయి అన్నమాట. మంచి సువాసనతో ఉంటాయి. విత్తనాలు కూడా పక్వానికి వచ్చిన తర్వాత కాయ పగిలితే పంకాలాగా గిర్రని తిరుగుతా దేశం అంతా బీజీ వ్యాప్తి జరిగిద్దండి. ఇది దాదాపు మినిమం 20-30 ఏళ్ళు ఉంచాలండి చెట్టు కటింగ్కి రావాలంటే. అందరూ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు అని ఈ నర్సరీల వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఈ మాటలు నమ్మొద్దు. మినిమం 20-25 ఇయర్స్, 30 ఇయర్స్ ఉంటే అద్భుతమైన వుడ్ వస్తుంది మనకి. మంచి రేటు కూడా వచ్చింది. చాలా టీక్ వుడ్ కంటే చాలా అద్భుతమైన మంచి వుడ్ అండి. ఇది నీటి అవసరం చాలా తక్కువ అండి, ఎరువులు అవసరం లేదు. పక్క కొమ్మలు మాత్రం 30 అడుగులు పెరిగిందా చూడండి. ఆ పక్క కొమ్మలన్నీ నేను తెంచేసా. పక్క కొమ్మలన్నీ ఆ పక్క కొమ్మలు చూడండి, అన్నీ మొత్తం తీసేశారనమాట. ఏం ఉంచకూడదు, ఆ తిన్నగా వెళ్ళిపోతుంది. అది ఇంకా 3 ఏళ్ళ చెట్టు కదా,
100 ఏళ్ళు పెరిగేతలకి ఎంత తెలీదు. కనీసం మనం అంత అక్కర్లేదండి. 25-30 ఏళ్ళు ఉంటే మనకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఈ పడవల తయారీలోనూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ వుడ్ ఫ్లోరింగ్స్కి, ఈ ఫర్నిచర్స్కి, బొమ్మల తయారీకి, ఔషధాల తయారీకి, తలుపు చెక్కలకి, గుమ్మాలకి, కిటికీలకి అద్భుతంగా పనికి వస్తుందండి. గృహ నిర్మాణంలో కూడా అద్భుతంగా పనికి వచ్చిందండి ఇది మా టేక్వుడ్ కన్నా చాలా ఖరీదైన చెట్టు. చూడండి ఎంత 3 సంవత్సరాలు ఎంత బాగా పెరిగిందో, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ లోపల. కొద్దిమందికి ఈ వుడ్ కొంచెం ఎలర్జీగా అనిపించింది, పూలు వాసన ఇక తగిలితే అనిపిస్తుంది, కానీ ఎక్కువ మందికి అదే ఉండదు. మళ్ళీ రైతు సోదరులారు గుర్తుపెట్టుకోండి, ఇది 9 అడుగుల నుంచి 10 అడుగులు కూడా పెట్టుకోవాలా. 9 అడుగులు కన్నా పెట్టుకోండి మినిమం. సౌత్ అండ్ నార్త్ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇది ఎక్కువ కనపడేది ఒకప్పుడు. కానీ అమెరికా వాళ్ళంతా తెలుసుగా స్వార్థపరులు. ఆ చిలీ, బొలీవియా, పెరు, ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాటన్నిటిలో పెరిగే ఈ వుడ్ మొత్తాన్ని ఏది మన ఈ మహాగాని మొత్తాన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని మొత్తాన్ని తిని పారేశారండి. వాళ్ళ ఇళ్ళకి కానీ అటన్నిటికీ ఆ దేశాలు ఎక్కడ చెట్టు లేకుండా మొత్తం పెరు, చిలీ, బొలీవియా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నింటిలోది యూఎస్ఏ దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరే వాడదండి, వాళ్ళ చెట్లు అట్టాగట్టి పెట్టుకుంటుంది. అమెరికా తెలుసుగా ఎంత స్వార్థపరులు, అంత కమర్షియల్ ఉంచుకుని మిగతా దేశాల్లో ఎన్ని తీసుకొచ్చి వాడిద్ది అనమాట. ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చెట్టులు లేకుండా మొత్తం కొట్టేపిచ్చింది. అంత స్వార్థపరమైన దేశం అది. అట్లా 19వ శతాబ్దం తర్వాత అమెరికన్ మహాగనికి డిమాండ్ తగ్గిపోయి ఆఫ్రికన్ మహాగనికి బాగా డిమాండ్ పెరిగిందండి. అట్లా చెట్టు ఇచ్చుకుంటా చూడండి, 20 అడుగులు, 10 అడుగులు, 30 అడుగులు, 25 అడుగులు దాటిన తర్వాత చూడండి చెట్టు ఆ విధంగా తల ఇచ్చుకుంటుంది, వెళ్ళిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. ఇక అట్లాగే పైకి వెళ్ళిపోద్ది. కానీ తలదొంచకూడదండి, తలదొంచకుండా అట్లాగే వదిలేస్తే అట్లాగే పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దీని కలర్ కోస్తే ఎట్లా ఉంటుందంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుందండి. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ కలర్ చూస్తుంటేనే భలే అట్రాక్టివ్ అవుతాం. ఆ చైనా నుంచి ఇంపోర్టెడ్ అవుతుంది ఫర్నిచర్, చూసారా? అదే ఎక్కువగా ఫర్నిచర్ యూజ్లోగా ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ ఆఫీస్ క్యాబిన్స్లోను వాటిల్లోనూ ఎక్కువ పనికి వస్తుంది. ఇది నీటిల్లో వేసినా కూడా ఇది వుడ్ చెడిపోదండి. ఇది నీటిలో వేసినా కూడా ఈ వుడ్ చెడిపోదన్నమాట. మన మిగతా వుడ్ అయితే పాడైపోద్ది, ఏం పాడైపోద్ది ఇది. అందుకే మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ కాబట్టి రైతుకు కూడా ఇన్కమ్ వచ్చింది కాబట్టి 10-15 ఏళ్ళు 20 ఏళ్లలో కోతకు వచ్చింది కాబట్టి మన రైతు సోదరులు పెట్టుకోవాలండి. ఇట్లాంటివన్నీ ఈ ఫుడ్ ఫారెస్ట్ కల్చర్లో చక్కగా ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఎంత బాగుంది చూసారా? ఫుడ్ ఫారెస్ట్. ఇదిగో ఫుడ్, మనకు కావాల్సిన ఫుడ్ ఇదిగో పొమెల్లో ఏమంటారు, ఇది పప్పర పనసకాయ ఫుడ్ ఫారెస్ట్లో ఇది. సో ఫుడ్ ఫారెస్ట్ అనమాట. చెప్పాను కదా, ఈ ఫుడ్ ఫారెస్ట్ ఇవాళ రేపు కొన్ని వందలు వేల మంది మనం చూసిన తర్వాత పెడుతున్నారండి. నేను బాగా సంతోషం నాకు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, కర్ణాటక, తమిళనాడులో కొన్ని ఏరియాల్లో మన వీడియోలు బాగా చూస్తూ ఉంటారు. చూసి ఈ ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ డెవలప్ చేసుకున్నారండి. పాత ఫారెస్ట్ అంటేనండి, ఇటు వస్తేనే ఇది కనపడుద్ది. ఈ పాత హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి కదా, ఆ గార్డెన్స్లో ఎక్కువ పళ్ళ చెట్లు ఉండేవి. వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చందనం, మహాగని, టీక్వుడ్, అకేషియా, రోజ్వుడ్, మలేషియా ఇట్లాంటివన్నీ పెంచుతూ ఉంటారు. సో మహాగని చెట్టుని రైతు సోదరులందరూ పెంచండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మన తోటలో ఉండే ఎర్రచందనం అండి, అద్భుతమైన ఎర్రచందనం. చూసారు కదా ఎంత బాగా అవుతుందో. ఫుడ్ ఫారెస్ట్ కల్చర్లో ఇది ఒక పార్ట్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఫుడ్ ఫారెస్ట్ కల్చర్లో పళ్ళ ద్వారా ఇన్కమ్ తీసుకోవాలా, మధ్యలో కూరగాయలేసి ఇన్కమ్ తీసుకోవాలా, అటవీ చెట్ల ద్వారా ఇన్కమ్ తీసుకోవాలా. అప్పుడే నీకు రైతు లాభపడతాడు. అందుకని వాళ్ళ రేపు వందలు వేల మంది, వాళ్ళు కదండి లక్షల మందిలో మార్పు వచ్చింది నాకు తెలుసు. ఎక్కడెక్కడి నుంచో చూసి వాళ్ళ పొలాలు, వాళ్ళ హార్టికల్చర్ గార్డెన్స్ మార్చుకుంటున్నారు, చాలా మార్చుకుంటున్నారు. నాకు తొందరలోనే ఈషా ఫౌండేషన్ నుంచి కూడా కాల్ ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చాను ఒకసారి ఈషా ఫౌండేషన్కి, ఆగస్టులోనో సెప్టెంబర్లోనో. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో వెళ్ళాను ఈషా ఫౌండేషన్కి. మళ్ళా నన్ను పుదుక్కోట రమ్మంటున్నాడు మా జయప్రకాష్ గారు. అక్కడ ఈషా ఫౌండేషన్లో ఉంటారు మా జయప్రకాష్ మిత్రుడు.
నాకు బాగా క్లోజ్. ఆయన జగ్గి వాసుదేవ్ గారికి దగ్గరలో ఉంటాడు. నాకు పుదుక్కోటయ్య కూడా రమ్మని మొన్న చెప్పారు. బట్ నేను ఈ ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ గురించి అక్కడ మీటింగ్ ఉంది రేపు జూన్ 23. నేను ఇంకా చెప్పలే, యాక్సెప్ట్ అని చెప్పాను, నాకు చెయ్యి బాగలేదని చెప్పి ఆగాను అనమాట. అందుకోసం పుదుక్కోటయ్య కూడా ఇన్విటేషన్ ఉంది ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి చెప్పాలని. వాళ్ళకి పాపం జయప్రకాష్ నన్ను అడిగారు, చూస్తాను. సో ఇది చూసాను కదా ఏ విధంగా ఎట్లా అటవీ చెట్లు కానీ అది ఎర్రచందనం, అవన్నీ ఎర్రచందనం చూడండి, ఈ వరుసలు ఎట్లుంటాయి ఎర్రచందనాలు ఫారెస్ట్రీ. ఈ పక్క వచ్చేసరికి ఇవన్నీ రోజ్ యాపిళ్ళు, వాటర్ యాపిళ్ళు, అంతా పళ్ళ చెట్లు, నేరేళ్ళు, అద్భుతం అనమాట. ఆ విధంగా పళ్ళ చెట్లతో పాటు ఈ అటవీ చెట్లు కూడా పెంచుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చండి. ఇది ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి, ఈ మహాగని గురించి. చివరికి మహాగని మీద క్లోజ్ చేద్దామండి. ఇది మహాగని. ఈ మహాగని గురించి చిన్న వీడియో ఇది. ప్రతి వాళ్ళు మన ఫుడ్ ఫారెస్ట్ కల్చర్లో మహాగని కూడా, ఎర్రచందనం, చందనం తర్వాత మహాగని కూడా అద్భుతమైన మొక్క అండి. ఇది కూడా పెట్టండి. 30-40 రూపాయల కంటే మొక్క ఎక్కువ ఉండదు, 40-50 రూపాయలు ఉంటుంది. మీరు తెచ్చుకోండి. ప్రతి వాళ్ళు ఫారెస్ట్ కల్చర్లో ఎక్కువ ఇది స్పేసెస్ కూడా తీసుకోదు, ఎక్కువ ప్లేస్ తీసుకోదు. చిన్నగా పైకి వెళ్ళిపోవచ్చు చూడండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత కొమ్మించుకుంటుంది. కాకపోతే 25-30 అడుగుల వరకు ప్రతి పక్కన వచ్చిన ఈ కొమ్మలన్నీ తీసేస్తూ ఉండాలి. ఇది రైతు ఇట్లా ఇన్నోవేటివ్గా ఆలోచించి రకరకాల క్రాపులతో లాభాలకు వెళ్ళాలి. కానీ ఒక మోనోక్రాప్, ఒక వరి, ఒక మామిడి, ఒక జామతో లాభాలు రావు. సో మహాగని మీద మనకున్న చిన్న వీడియో ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.